అశ్వత్థామ పూర్తి చరిత్ర. అశ్వత్థామ ఫుల్ హిస్టరీ ఇన్ తెలుగు. అశ్వత్థామ గురించి పరిచయం. అశ్వత్థామ మహాభారతంలోని ప్రధానమైన మరియు విభిన్నమైన పాత్రలలో ఒకరు. ఇతను ద్రోణాచార్యుడు మరియు కూపి దంపతులకు జన్మించాడు. ఆయన చక్రవర్తి దుర్యోధనుడి కవచకుండలుడిగా పేరుగాంచాడు. అశ్వత్థామ చిరంజీవి, శాశ్వత జీవిగా ఉండే వరాన్ని పొందినవాడు. అందువల్ల కొన్ని కథల ప్రకారం ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నారని నమ్ముతారు. అశ్వత్థామ జననం. అశ్వత్థామ పుట్టినప్పుడు ఆవు మాదిరిగా కూత లాంటి శబ్దాన్ని చేశాడు. అందువల్ల ఆయనకు అశ్వత్థామ అనే పేరు పెట్టారు. ఇతనికి పవిత్రమైన జెమ్స్ మణి తలపై ఉండేది. ఇది అతనికి ప్రత్యేకమైన శక్తులను ఇచ్చేది. మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర. గురుకుల విద్య. అశ్వత్థామ తన తండ్రి ద్రోణాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఇతను పరమ శక్తిమంతుడుగా, కఠిన శిక్షణ పొందిన యోధుడిగా పేరుగాంచాడు. అశ్వత్థామకు నారాయణాస్త్రం వంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాలపై నియంత్రణ ఉండేది. కురుక్షేత్ర యుద్ధం. అశ్వత్థామ కౌరవుల పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో అతను పాండవులపై తన ప్రతీకారాన్ని తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఉత్తరగురు విభాగం. ద్రోణాచార్యుని మరణం. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు మరణించడంతో అశ్వత్థామ తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. పాండవులపై ప్రతీకారం. అతను పాండవులు జీవించి ఉన్నారనే భ్రమలో రాత్రివేళ పాండవుల గుడారంలో ప్రవేశించి ద్రౌపది పుత్రులను హతమార్చాడు. ఈ చర్య కఠినమైన పాపంగా చెప్పబడింది. కృష్ణుని శాపం. ఈ దురాచారానికి ప్రతిగా శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించాడు. అతని తలపై ఉండే మణి తీసివేయడం ద్వారా అతని శక్తులను తగ్గించడమే కాకుండా ఎప్పటికీ చిరంజీవిగా భూమిపై తిరుగుతూనే ఉండాలని శపించాడు. అశ్వత్థామ చరిత్రలో ప్రధాన అంశాలు. చిరంజీవిగా ఉండే వరం. అశ్వత్థామను భూమిపై చిరంజీవిగా ఉండేలా శపించడాన్ని భారతీయ పురాణాలు వివరిస్తాయి. కొన్ని కథల ప్రకారం ఆయన ఇప్పటికీ జీవిస్తున్నారని, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన కనిపించారని చెబుతారు. మహాభారతానికి సంబంధం. అశ్వత్థామ పాత్ర ధర్మ, అధర్మ, ప్రతీకారం మరియు శాపాల అంశాలను ప్రతిఫలింపజేస్తుంది. నేటి నమ్మకాలు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ తీరంలో లేదా ఇతర అడవుల్లో అశ్వత్థామ కనిపించారన్న వదంతులు ఉన్నాయి. ఇతనిపై ఆధారంగా పలు కథలు, పుస్తకాలు, చిత్రాలు రూపొందించబడ్డాయి. సారాంశం. అశ్వత్థామ కథ మహాభారతంలోని అత్యంత ఆసక్తికరమైన అధ్యాయాలలో ఒకటి. ఇది కేవలం పురాణ కథ మాత్రమే కాకుండా నైతికత మరియు జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలపై లోతైన సందేశాన్ని అందిస్తుంది. అశ్వత్థామ కథ సంక్షిప్తంగా. అశ్వత్థామ స్టోరీ ఇన్ బ్రీఫ్. అశ్వత్థామ పరిచయం. అశ్వత్థామ మహాభారతంలో ద్రోణాచార్యుడు మరియు కృపి దంపతుల కొడుకు. అతను శక్తిమంతమైన యోధుడు, తలపై ఉన్న మణి ద్వారా ప్రత్యేక శక్తులందుకున్నవాడు. కురుక్షేత్ర యుద్ధం. అశ్వత్థామ కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. తన తండ్రి ద్రోణాచార్యుని మరణానికి పాండవులను కారణంగా భావించాడు. రాత్రివేళ పాండవుల గుడారంలోకి ప్రవేశించి ద్రౌపది పిల్లలను చంపాడు. కృష్ణుని శాపం. పాపం చేసినందుకు శ్రీకృష్ణుడు అతని తలపై ఉన్న మణిని తీసివేసి శపించాడు. శాపం. అశ్వత్థామ చిరంజీవిగా భూమిపై యుగాల వరకు జీవించాలి. తను ఎల్లప్పుడూ ఒంటరిగా, బాధతో జీవిస్తాడు. ప్రస్తుత నమ్మకాలు. అశ్వత్థామ ఇప్పటికీ దక్షిణ భారతదేశం లేదా మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తిరుగుతున్నాడని కొన్ని కథలు చెబుతాయి. సారాంశం. అశ్వత్థామ కథ నైతికత, ప్రతీకారం మరియు శాపాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.